మార్కాపురం జిల్లా గిద్దలూరులో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. భూ వివాదంలో జోక్యం చేసుకుని ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అనుచరుడు దిలీప్ మణికంఠ అనే వ్యక్తికి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించాడు. పచ్చముక్కల దౌర్జన్యాన్ని అడ్డుకున్న మణికంఠపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మణికంఠ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కబ్జాకోరు నుంచి తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని బాధితుడు వేడుకుంటున్నాడు. ఎందుకు స్టార్ట్ చేస్తారు? ఇది చెయ్యి మీందుకు ఎక్కించి చెయ్యి, మీందుకు ఎక్కించి చెయ్యి, చెయ్యి చెయ్యి మీందుకు ఎక్కించి చేయన్నా, మనిషిని చంపి చేయండి అన్న. వారి విధిలో మాకు పూర్వం ఆస్తి ఒక 3 సెంట్లు ఉందండి. అది మా జయనాన్న మా నాన్నకు రాసిచ్చింది. అది మా పెద్దమ్మోళ్ళే దాన్ని ఏదో ఫేక్ డాక్యుమెంట్లతోటి దాన్ని ఆక్రమించాలని చూస్తా ఉంటే నేను కోర్టుకు పోయి కేసు వేసినానండి. అది 2 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది, కొన్నాళ్ళ నుంచి. అయితే కోర్టులో జరుగుతుంటే ఈ రోజు జేసీబీ అవి తీసుకొని వచ్చారండి మా పెద్దమ్మ వాళ్ళు. నేను పోయి అడిగిన, ఎందుకు ఈ కోర్టులో ఉన్న దానికి మీరు డిస్టర్బ్ చేస్తున్నారు, ఎందుకు ఇది అని అంటే, వాళ్ళు ఈ చిన్న సీను అని గిద్దలూరులో ఒక పొలిటికల్ లీడర్ సపోర్ట్ తోటి ఆ దిలీప్ అని అతను వచ్చినాడు అక్కడికి స్పాట్కు. దిలీప్ ఇంకొక కుమార్ అని అతనితో పాటు వీళ్ళంతా ఒక 10 మంది రావడం జరిగింది. మా పెద్దమ్మలతోటి వాళ్ళతో మాట్లాడుతున్నా నేను. మా పెద్దమ్మ కర్రతో కొట్టింది. వెనకాల నుంచి దిలీప్ అనే వ్యక్తి ఇక్కడ కొట్టడం జరిగింది కర్రతోటి. నాకు ఆ తర్వాత అర్థం కాలేదు. నేను ఒక మెట్టు మీద కూర్చున్నాను. తర్వాత ఈ కుమారు ఇంకో కొంతమంది కలిసి నా మీద విచక్షణారహితంగా కొట్టడం జరిగింది.